ఏపీ టెట్ లేటెస్ట్ అప్డేటెడ్ న్యూస్ చూసుకుంటే 2025కి సంబంధించినటువంటి టెట్ ఎగ్జామ్స్ అనేది ప్రస్తుతానికి ఏ విధంగా జరిగాయనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. అయితే ప్రతి ఒక్క షిఫ్ట్ కూడాను చాలా టఫ్‌గా అయితే రావడం జరిగింది. చాలామందికైతే అడగడం జరిగింది. ఎవరు కూడాను అంత ఈజీగా అయితే పేపర్స్ ఏవి లేవనని. అది ఏ సబ్జెక్ట్ అయినా అవని అన్ని సబ్జెక్టులు కూడా టఫ్‌నెస్‌గా ఇచ్చారు. ఎందుకు ఈ టఫ్‌నెస్ ఇచ్చారనేసి కొందరిని అడగడం జరిగింది. అయితే వాళ్ళు చెప్పే సమాధానం ఏంటంటే నెక్స్ట్ డీఎస్సీ నోటిఫికేషన్‌కి కంపల్సరీగా అయితే టెట్ కంపల్సరీగా క్వాలిఫై అవ్వాలి. అటువంటి వ్యక్తులు మాత్రమే డీఎస్సీకి ఎలిజిబుల్ అవుతారు కాబట్టి ఈ టెట్‌లో ఎవరైతే క్వాలిఫై మార్క్స్ ఇచ్చారో ఒక్కొక్క కేటగిరీ వాళ్ళకి ఎంత మార్క్స్ రావాలి, ఎంత పర్సెంటేజ్ ఉండాలనే విషయం ఆల్రెడీ డిస్కస్ చేయడం కూడా జరిగింది. ఆ యొక్క పర్సెంటేజ్ మార్క్స్‌కి ఎవరైతే క్రాస్ చేస్తారో వాళ్ళు మాత్రమే డీఎస్సీకి ఎలిజిబుల్ అవుతారు. 2025 డీఎస్సీలో చూసుకుంటే టెట్ క్వాలిఫైయింగ్ మార్క్సే చాలా ముఖ్యమైన పాత్ర వహించాయనేసిని చాలామందికి తెలిసిన విషయమే. అయితే ఈ విషయాన్ని మరొకసారి గుర్తు చేయడం జరుగుతుంది కాబట్టి టెట్ అనేది అంత ఈజీగా అయితే ప్రస్తుతానికి లేదు. క్వాలిఫై మార్క్స్‌కి అయితే చాలామంది అయితే క్వాలిఫై అవ్వడానికి కూడా కొద్దిగా కష్టతరం అవుతుంది. ఎందుకంటే అంత టఫ్‌నెస్ అనేది పెంచాడు. ఎందుకు టఫ్‌నెస్ అంటే ఎవరైతే కంటెంట్ మొత్తాన్ని చదివారో, ఎవరైతే పక్కాగా టెక్స్ట్ బుక్ మొత్తం ఎవరైతే చదివారో వాళ్ళు మాత్రమే ఆన్సర్ చేయగలరండి. అంతే తప్ప ఏదో ఒక మెటీరియల్ పట్టుకొని చదివేస్తాము అనుకున్న వ్యక్తులకైతే ఇది కష్టతరం అవుతది. టెక్స్ట్ బుక్‌లో ప్రిపేర్ అయ్యే వాళ్ళకైతే కంపల్సరీగా అయితే 120 వరకైతే ఇలాగొచ్చే ఛాన్సెస్ ఉంటాయి. వాళ్ళు కూడా 150 మార్క్స్‌కి వాళ్ళు కూడా 120 దాటితే ఆహ్, ఓకే అన్నట్టుగా అయితే ఎగ్జామ్ పేపర్ ఉంది. తొలిసారి చూసుకుంటే 140 అబోవ్ వచ్చేసేవండి టెట్‌కి. కానీ ఈసారి మాత్రం 120 దాటితే అదే పెద్ద సక్సెస్‌ఫుల్‌గా అయితే ఫీల్ అవుతున్నారు. బాగా చదివే వాళ్ళు కూడాను. అయితే అంత టఫ్‌నెస్ ఇచ్చారు. అయితే కొందరికైతే మినిమమ్ క్వాలిఫై మార్క్స్ కూడా రావేమో అని కొందరు కామెంట్లు కూడా చేస్తున్నారండి. వాళ్ళందరికీ కూడాను ఆహ్ నార్మలైజేషన్ ప్రాసెస్ ఉందండి. నార్మలైజేషన్ ప్రాసెస్ అంటే ఏదో మీకు 10 మార్కులు, 15 మార్కులు అయితే కలిపే ఛాన్సెస్ అస్సలు ఉండదండి. మినిమమ్ మనకి 5 మార్క్స్ లోపలే ఉంటది నార్మలైజేషన్. ఎందుకంటే ఈ నార్మలైజేషన్ ప్రాసెస్ ఎప్పుడు వర్తిస్తది అంటే ఆ విషయం కూడా మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి. చాలామందైతే మార్క్స్ ఇన్ని యాడ్ అవుతాయి, అన్ని యాడ్ అవుతాయి కదా అనేసి అంటున్నారండి. నార్మలైజేషన్ ప్రాసెస్ ఎప్పుడు మార్క్స్ యాడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటదంటే మనకి ఈ యొక్క షిఫ్ట్‌లో జరిగినటువంటి టెట్ ఎగ్జామ్స్ అనేది కొన్ని ఎగ్జామ్స్ ఈజీగా ఉండి, కొన్ని ఎగ్జామ్స్ టఫ్‌గా ఉంటే అటువంటి సందర్భాల్లో మనకి కొద్దిగా ప్లస్ పాయింట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఈసారి టోటల్‌గా షిఫ్ట్‌లన్నీ కూడా మనకి హార్డ్‌నెస్‌గా ఉన్నాయి కాబట్టి అటువంటి సందర్భాల్లో మాక్సిమం మనకి 5 లోపలే కలిసే ఛాన్సెస్ ఉంటాయి తప్ప 5కి మాత్రం కంపల్సరీగా అయితే దాటవు. నెక్స్ట్ ఇంక చూసుకుంటే ఇక్కడ ఎగ్జామ్స్ టఫ్‌గా ఉన్నంత మాత్రానికి మార్క్స్ యాడ్ చేసేస్తారంటే ఆ రకంగా కూడా మార్క్స్ యాడ్ అది కూడా తెలుసుకోవాల్సిన విషయమే. ఎగ్జామ్ టఫ్‌గా ఉంది కదా అనేసిన మార్క్స్ అయితే యాడ్ చేయరండి. నార్మలైజేషన్ బై యువర్ లక్ అండి అదంతా కూడాను. ఆల్మోస్ట్ అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి ఇనీషియల్ కీస్ రిలీజ్ అయ్యి మీరు చెక్ చేసేసుకోవచ్చు. అయితే రీసెంట్‌గా 19, 20, 21 తేదీన జరిగినటువంటి టెట్ ఎగ్జామ్స్‌కి అయితే వాళ్ళకి అబ్జెక్షన్స్ కూడా టైమింగ్ మనకి ఇవ్వడం జరిగిందండి. ఎంతవరకు అని చూసుకుంటే మనకి 29 అంటే ఈ నెల 29 వరకైతే ఈ యొక్క అబ్జెక్షన్స్ అయితే వాళ్ళు రైజ్ చేసేసుకోవచ్చు. అది ఏ విధంగా రైజ్ చేసుకుంటే ఒక వెర్షన్ చూసుకున్నట్లయితే మీ యొక్క క్యాండిడేట్ లాగిన్ ఐడీ ఉంటది కదా! మీ పర్సనల్ లాగిన్ ఐడీ వాళ్ళకి మీరు ఓపెన్ అయ్యి అఫీషియల్ వెబ్‌సైట్‌లో మనకి సర్వీస్ అనే ఆప్షన్‌లో మనకి అబ్జెక్షన్ ఆర్డర్ ఆప్షన్ అనేది ఒకటి ఓపెన్ అవుతుంది. సర్వీస్ ఈ ట్యాబ్‌లోనైతే. అయితే మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే బాగా మీ ఎగ్జామ్ ఎప్పుడు రాశారు? ఏ సబ్జెక్ట్ రాశారు? మీరు ఏ క్వెషన్‌కి అబ్జెక్షన్ చేయాలనుకుంటున్నారో ఆ క్వెషన్ యొక్క ఐడీ కంపల్సరీగా మెన్షన్ చేయాలి. అలాగే మనకి పక్కన ఇంకొక ఆప్షన్ ఓపెన్ అవుతుంది. అదేంటంటే ఏంటి మిస్టేక్స్ అంటే ఒక ఆన్సర్ అనేది 2, 3 దగ్గర కరెక్ట్‌గా ఉందా? మల్టిపుల్ చాయిసెస్ ఇచ్చారా? లేకపోతే ఏదైనా బయట నుంచి వచ్చిన క్వెషన్ అది ఔట్ ఆఫ్ సిలబస్సా? లేకపోతే ఏదైనా రాంగ్‌గా ఆన్సర్ చేశారనేది మనకి మాక్సిమం 5 వరకైతే మనకి ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి. అందులో మీరు ఏ ఆప్షన్ అనేది మీకు కరెక్ట్ ఆన్సరే కానీ రాంగ్‌గా చూపించారు. ఎందుకు చూపించారు అనేసి కూడా మీరు రిమార్క్ అయితే రాయాల్సిందండి. మీరు ఎక్కడి నుంచి ఆ సమాచారం తీసుకొని ఇది రైట్ మీరు అంటున్నారనేది ఇన్ఫర్మేషన్ రిమార్క్ దగ్గర రాయాలి. టోటల్‌గా మనకి లాస్ట్‌గా సబ్మిట్ బటన్ ఉంటది. అక్కడైతే మీరు సబ్మిట్ చేసుకోవచ్చు. ఒకరైతే 2 3 కూడా రాస్తారు కాబట్టి వాళ్ళకి మల్టిపుల్ ఆప్షన్స్ కూడా ఓపెన్ అవుతాయండి. ప్లస్ సింబల్ దగ్గర చేస్తే మీకు నెక్స్ట్‌ది ఆ క్వెషన్ ఐడీ ఇచ్చేసి సేమ్ ప్రాబ్లమ్స్ ఎక్కడొచ్చింది అనేసి ఇవన్నీ కూడా మీరు సబ్మిట్ చేసేసుకోవచ్చు. అది కూడాను మీ లాగిన్ ఐడీలో మీ మొబైల్‌లో కూడా చేసేసుకోవచ్చు. అయితే కొందరేంటంటే ఎవరికో చేస్తే మనకి యాడ్ అవుతాయి కదంటే అది నిజమేనండి. కాదనండి. ఎవరు అబ్జెక్షన్ చేసినా కూడాను అందరికీ మార్క్స్ యాడ్ అవుతాయి. అంతే తప్ప మీ వంతు మీరు కూడాను కంపల్సరీగా అబ్జెక్షన్స్ రైజ్ చేయండి. మీకు మిస్టేక్ అనిపిస్తే మాత్రం మీరు కూడా అబ్జెక్షన్ రైజ్ చేసుకోండి. ప్రతి ఒక్కరు మొబైల్ ఫోన్స్ ఉంటాయి కాబట్టి మీరు అబ్జెక్షన్ రైజ్ చేసినప్పుడు మాత్రమే వాళ్ళకి కూడాను ఓకే అని తెలుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడాను మీకు ఏదైనా ప్రాబ్లమ్‌గా ఉంటే క్వెషన్ ఇది కరెక్ట్ ఆన్సర్ కాదు అని ఉంటే మీరైతే అబ్జెక్షన్ చేయండి.
అలాగే ఈసారి టెట్ ఎగ్జామ్స్ ఎంత కష్టమో ప్రతి ఒక్కరికి నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరు కూడా అంత ఈజీగా అయితే ఎంత లేదంటారు. కొందరు మోడరేట్‌గా ఉందని కూడా చెప్పడం జరుగుతుంది. సర్వీస్‌లో ఉన్న టీచర్స్ గురించి మనం మాట్లాడుకుంటే అయితే ప్రెజెంట్ సర్వీస్‌లో ఉన్న టీచర్స్ అంటే మాక్సిమం వాళ్ళు 15, 20 సంవత్సరాల నుంచి అయితే వాళ్ళు సర్వీస్‌లో ఉన్నారండి. వాళ్ళు ఒకే సబ్జెక్ట్‌ని టీచ్ చేస్తుంటారు కాబట్టి రిమైనింగ్ సబ్జెక్టుల మీద వాళ్ళకి గ్రిప్ అయితే కొద్దిగా తగ్గే అవకాశాలుంటాయి. అటువంటి వాళ్ళకి ఈ టెట్ ఎగ్జామ్ అనేది వాళ్ళకి టోటల్‌గా 2 సంవత్సరాల్లో పాస్ అవ్వాలని చెప్పారు. క్వాలిఫై అవ్వాలని చెప్పారు కదా! అయితే ఈ టెట్ అయితే మాత్రం వాళ్ళకైతే కష్టతరమని 100% చెప్పగలను. అయితే అందరికి నేను చెప్పట్లేదండి. చాలా మందికైతే ఇది కష్టతరమే. నేనైతే అనుకుంటున్నాను సర్వీస్‌లో ఉన్న టీచర్స్‌కైతే. ఎందుకంటే ఒక సబ్జెక్ట్ టీచరు ఆ సబ్జెక్ట్ మీద గ్రిప్ పెట్టేసి ఆ లెసన్ చెప్తారు. ఇప్పుడు సైన్స్ సార్ అంటే సైన్స్ సబ్జెక్ట్‌ని చెప్తారు తప్ప మ్యాథ్స్ సబ్జెక్ట్ గాని, ఇంగ్లీష్ గాని, సైకాలజీ గాని అవి చెప్పరు కదా! ఎందుకంటే అటువంటి వాళ్ళకి కొద్దిగా కష్టతరమైతే కొద్దిగా కాదండి. కష్టతరమైతే చెప్పుకోవాలి ఈ యొక్క టెట్ ఎగ్జామినేషన్ అనేది. నెక్స్ట్ వన్ చూసుకుంటే నార్మలైజేషన్ ప్రాసెస్ అండి. ప్రతి ఒక్కరు కూడా నార్మలైజేషన్ ప్రాసెస్‌లో అయితే ఒకటే అండి ప్రెజెంట్ అయితే అబ్జెక్షన్స్ రైజ్ అవుతున్నాయి. 29వ తేదీ వరకైతే అబ్జెక్షన్స్ రైజ్ అవుతున్నాయి. 29 తర్వాత వాళ్ళు ఒక డేట్‌కి అంటే వాళ్ళిచ్చిన షెడ్యూల్ ప్రకారం అయితే మనకి అబ్జెక్షన్స్ అనేది మనకి మాక్సిమం 9వ తేదీ నెక్స్ట్ మంత్ 9వ తేదీ అంటే మనకి 2026 జనవరి 9వ తేదీ లోపల 9వ తేదీ వరకైతే అబ్జెక్షన్ తీసుకోవాలి. కానీ ఇక్కడ ఇనీషియల్ కీస్ వేగంగానే రిలీజ్ చేసేసారు. అబ్జెక్షన్స్ కూడా వేగంగా తీసుకుంటున్నారు. మాక్సిమం 29 అంటే మాక్సిమం మనకి ఈ ఇయర్ ఎండింగ్ అంటే డిసెంబర్ ఎండింగ్ 31 లోపలైతే మనకి యొక్క ఫైనల్ కీ అనేది రిలీజ్ చేస్తారండి. ఇప్పుడు ఇనీషియల్ కీ అండి ఇది ప్రిలిమినరీ కీ అండి. అంటే కీ రిలీజ్ చేశారు. అందులో ఏవైనా తప్పులుంటే దానికి అబ్జెక్షన్స్ రైజ్ చేయడానికి టైం ఇచ్చారు. 29వ తేదీ వరకైతే మీరు రైజ్ చేసేసుకోవచ్చు. తర్వాత దాన్ని వెరిఫై చేసేసి ఎవరెవరైతే నిజంగా వాళ్ళు పెట్టే ఆప్షన్స్ రాంగ్ అనిపిస్తే అది కరెక్ట్ చేసేసి మరొకసారి మనకి ఫైనల్ కీ అనేది రిలీజ్ చేస్తారండి. ఫైనల్ కీ రిలీజ్ అయిన తర్వాత మాత్రమే మనకి నార్మలైజేషన్ ప్రాసెస్ అనేది కంటిన్యూ చేస్తారు. అంతే తప్ప ఇప్పుడైతే కంటిన్యూ చేయరండి. చాలామంది అయితే నాకు అడగడం జరుగుతుంది కూడాను. నార్మలైజేషన్ స్టార్ట్ అయిపోయిందంటే అయితే ఇప్పుడు స్టార్ట్ అవుదండి. మనకి ఫైనల్ కీ అబ్జెక్షన్స్ అన్ని చూసేసి వాళ్ళు వెరిఫై చేసేసి అప్పుడు మనకి ఫైనల్ కీ రిలీజ్ చేస్తారు. అదే ఫైనల్ అవుతుంది కదా! అప్పుడు వీళ్ళు ఒక సిస్టమాటిక్‌గా స్టాండర్డ్స్‌ని ఫాలో అయ్యి ఆ నార్మలైజేషన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా చేస్తారన్న విషయం చాలా వీడియోస్ అయితే నేనే చెప్పడమే కదండి చాలామంది ఎక్స్పర్ట్లు కూడాను నార్మలైజేషన్ ప్రాసెస్కి ఏ విధంగా చేస్తారనేసి మనకి వీడియోస్ కూడా చేయడం జరిగింది. నేను కూడా వీడియోస్ చేశానండి. నాది అంత పెద్ద ఛానల్ కాకపోయినా కూడా నాకు తెలిసినంత వరకు అయితే నేను చెప్పానండి. నార్మలైజేషన్ అనేది ఒక స్టాండర్డ్ లెవెల్లోనే జరుగుతుంది. ఓకే. అయితే ఫైనల్‌కి వచ్చిన తర్వాత మాత్రమే మనకి ఇది చేస్తారే తప్ప ఇప్పుడైతే కాదండి. అలాగే అన్ని షిఫ్ట్‌లు టఫ్‌గా ఉన్నాయి. అంత ఈజీగా ఏం లేదు. కాబట్టి మార్క్స్ అనేవి మాక్సిమం నేనైతే 5 మార్క్స్ లోపల అయితే యాడ్ అయ్యే అవకాశం ఉందని చెప్తున్నాను. అంతే తప్ప నేనే కాదు ఎవరైనా కూడాను నార్మలైజేషన్ ప్రాసెస్‌లో ఇన్ని మార్క్స్ యాడ్ అవుతాయని ఎవరు చెప్పలేరండి. కొందరైతే చాలా ఎక్కువ చెప్పేస్తున్నారనేసి నాకు తెలిసింది. అయితే అంతవరకైతే కలిసే ఛాన్సెస్ అయితే అస్సలు లేవండి. మాక్సిమం 5 లోపల అయితే కలుస్తాయి. అయితే మీరు బోర్డర్‌లో ఉన్న వాళ్ళకైతే చాలా ప్లస్ పాయింట్ ఇది అంటే బోర్డర్‌లో ఉన్న వాళ్ళకైతే కొద్దిగా ఉపశమనం కలిగిస్తదండి. మాక్సిమం 3, 4, 5 ఈ రకంగా ఉంటారు కదా! వాళ్ళ కేటగిరీకి ఎన్ని మార్క్స్ కంపల్సరీ రావాలనేసి మనకి వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది స్టార్టింగ్‌లోనే షెడ్యూల్. ఆ పర్సెంటేజ్ వాళ్ళకైతే కంపల్సరీగా అయితే ఇది కొద్దిగా ఉపశమనం కలిగించొచ్చు. కలిస్తే కలవకపోతే మాత్రం బై ద లక్ కలిస్తే లేకపోతే మీరు నెక్స్ట్ టెట్‌కైతే బాగా ప్రిపేర్ అవ్వాల్సిన విషయమే. అలాగే అబ్జెక్షన్‌లో కలిస్తే యువర్ లక్ అండి. అలాగే ఇప్పుడు కొన్ని మనం అబ్జెక్షన్ చేసాం కదా! ఆ అబ్జెక్షన్‌లో కూడాను యాడ్ అయితే మనకది ఇంకా ప్లస్ పాయింటే. నెక్స్ట్ మెయిన్‌గా వస్తున్న సమస్య ఒకటండి. మెయిన్‌గా కనబడుతుంది. రెస్పాన్స్ షీట్‌లో అయితే వీరు పెట్టిన ఆప్షన్స్ కాకుండా వేరేది చూపిస్తుంది. ఆల్రెడీ రెస్పాన్స్ షీట్స్ అనేది ఓపెన్ అవ్వడం జరిగింది కదా! ఆ రెస్పాన్స్ షీట్‌లో వీళ్ళు ఎగ్జామ్ రాసేటప్పుడు క్లిక్ చేసినటువంటి ఆప్షన్ ఒకటి, వీళ్ళు రెస్పాన్స్ షీట్‌లో చూపిస్తున్న ఆప్షన్ ఒకటి. సేమ్ ఇదే పరిస్థితి అండి మనకి ఆహ్ ఎవరెవరికైతే ఈ సమస్య వచ్చిందో వాళ్ళందరూ కూడా డైరెక్ట్‌గా అయితే మీరు విద్యాశాఖ మంత్రి గారికైతే కలవడం గాని అంటే డైరెక్ట్‌గా అంటే మీ యొక్క ప్రాబ్లమ్‌నైతే వాళ్ళకి వ్యక్తపరచండి విద్యాశాఖకైతే. ఎందుకంటే తెలిసే ఉంటది ప్రతి ఒక్కరికి నేను చెప్పాల్సినది. ఆల్రెడీ ఇదే ఇష్యూ అనేది 2025 డిఎస్సిలోన ఇదే ఇష్యూ జరిగిందండి. అప్పుడు వీళ్ళు చెప్పే ఆన్సరు తెలిసే ఉంటది ప్రతి ఒక్కరికి కూడా. వీళ్ళు చెప్పే ఆన్సర్ ఏంటంటే మీరు ఆ క్వెషన్‌ని స్టార్టింగ్‌లో మీరు పెట్టే ఆప్షన్ కరెక్టే ఉండొచ్చు. కానీ మీరు రికాప్‌కొచ్చేసి కొందరు ఆప్షన్స్ మారుస్తుంటారు కదా! ఆ ఆప్షన్స్ మార్చేటప్పుడు మీరు క్లిక్ చేసిన తర్వాత దాన్ని సబ్మిట్ చేయలేదు అనే రీజన్స్ అయితే మనకి జరిగినటువంటి డిఎస్సి 2025లో ఇదే సమస్య వాళ్ళు చెప్పే ఆన్సర్
ఆన్సర్ ఇదేనండి. మనకి కన్వీనర్ కృష్ణారెడ్డి గారు కూడా చెప్పే ఆన్సర్స్ ఇదేనండి. బై మిస్టేక్ సిస్టమ్స్ ఎప్పుడు కూడాను తప్పు చెప్పవు అనేసి అప్పుడు చెప్పడం జరిగింది. ఈ రెస్పాన్స్ షీట్‌లో ఏవైతే ఉన్నాయో అవే ఫైనల్ చేసేసి కూడాను మనకి రిజల్ట్ అప్పుడు ఇవ్వడం జరిగింది. అయితే ప్రస్తుతం ఇదే సమస్య మళ్ళీ కూడా రిపీట్ అయ్యింది. అయితే ఈ రిపీట్‌కి ఇప్పుడు వాళ్ళు చెప్పే సమాధానం ఎలా ఉంటదండి అని మనం వెయిట్ చేయాల్సిన విషయమే. కానీ చాలామంది ఇదే మళ్ళీ రిపీట్ అవుతుంది. ఎందుకు రిపీట్ అవుతుందనేది విషయం అయితే ఆలోచించాల్సిన విషయమే ప్రతి ఒక్కరు కూడాను. అలాగే ఎగ్జామ్స్ మనకి కష్టంగా ఉన్నంత మాత్రంగా నార్మలైజేషన్ ఆఫ్ మార్క్స్ యాడ్ అవుతాయంటే అస్సలా కాదండి. ఎగ్జామ్స్ టఫ్‌గా ఉందంటే నార్మలైజేషన్ ప్రాసెస్ వాళ్ళకి ఈజీ అయిపోతది. మాక్సిమం 1, 2, 3 ఈ మార్క్స్ ఈ రకంగా యాడ్ అయ్యే ఛాన్సెస్ 5 లోపలైతే ఉంటాయి తప్ప ఎక్కువ కాదండి. ఎగ్జామ్ టఫ్‌గా వచ్చినంత మాత్రం మాకు మార్క్స్ యాడ్ చేయడం అయితే యాడ్ చెయ్యరు. ఓకే. ఒకవేళ మీ అబ్జెక్షన్‌లో ఏదైనా వాళ్ళు రాంగ్ చూపిస్తే, మీరు రైట్ చూపిస్తే మీకు మార్క్స్ యాడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి తప్ప ఎగ్జామ్ టఫ్‌నెస్ బట్టి మాత్రం మార్క్స్ యాడ్ అవ్వవు. ఓకే. థాంక్స్ ఫర్ వాచింగ్.